ఈ వీడియోలో నేను మీకు యూనియన్ బేస్డ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 46. ప్రీవియస్ వీడియోలో మనం ఎర్రర్ బేస్డ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లో ఒక ఎస్క్యూఎల్ క్వెరీని అటాకర్ ఏ విధంగా బ్రేక్ చేస్తాడు అనేది క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేస్తే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. ఎర్రర్ బేస్డ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లో ఒక సింగిల్ కోడ్ తోటి ఎస్క్యూఎల్ క్వెరీని బ్రేక్ చేసే అటాకర్ ఆ సింగిల్ కోడ్ తర్వాత కొన్ని మెలిషియస్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ని పాస్ చేసి డేటాబేస్ లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు గైస్. సో ఈ ప్రాసెస్ లో అతను యూనియన్ సెలెక్ట్ అనేది వాడతాడు. ఇక్కడ యూనియన్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూనియన్ సెలెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫ్రమ్ యూజర్స్ అని ఉంది. అంటే యూజర్స్ అనే టేబుల్ లో నుంచి యూజర్ నేమ్స్ ని పాస్వర్డ్స్ ని ఒకేసారి బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయి అని చెప్పి దీని యొక్క మీనింగ్ అనమాట. సో ఇక్కడ యూనియన్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే మనకి ఎట్ ఏ టైం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం యూనియన్ సెలెక్ట్ ని యూస్ చేసాం కాబట్టి ఒకేసారి యూజర్ నేమ్స్ ని పాస్వర్డ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. అదే ఇప్పుడు యూనియన్ సెలెక్ట్ అనేది యూస్ చేయకపోతే మనం ఏదైనా ఒక్కటే చేయగలుగుతాం. ఎయిదర్ యూజర్ నేమ్స్ అన్న ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం లేదా పాస్వర్డ్స్ అన్న ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. బట్ రెండు మాత్రం చేయలేం. సో ఈ యూనియన్ అనేది మల్టిపుల్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ని కంబైన్ చేసి ఒక సింగిల్ క్వెరీ లాగా కన్వర్ట్ చేసేసి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది గైస్. ఐ హోప్ మీకైతే క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.